నమస్కారం. 350 మంది సబ్స్క్రిప్షన్స్ వచ్చేసరికి ఆనందంగా నా సబ్స్క్రైబర్స్కి మాత్రం నేను ఇది తయారు చేస్తున్నటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇది మిగిలిన పబ్లిక్కి ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఓపెన్ చేస్తాను, డిపెండింగ్ ఆన్ కంటెంట్. ఓకే, సో ఈరోజు మొట్టమొదటిసారిగా ఇండికేటర్స్ గురించి మాట్లాడదాం. ఇండికేటర్స్ గురించి మాట్లాడుతూ దీని గురించి ఏమైనా మీకు ఇంకా అడిషనల్ ప్రశ్నలు ఏమైనా ఉన్నా కూడా మీరు నాకు చెప్పచ్చు. అలాగే స్టాక్ సెలెక్షన్ కూడా నేను ఎలా సెలెక్ట్ చేస్తాను అన్న విషయం నాకు తెలిసింది నేను చెప్తాను. మీకు ఉపయోగపడితే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఏది నేర్చుకున్నా కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. వెనక్కి వెళ్ళండి, ఒక ఏడాది 2 ఏళ్ళ పాటు డేటా టెస్ట్ చేయండి. మీకు నచ్చితేనే ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే లేదు. సో వద్దాం ఇక్కడికి. ఓకే, సో ఈరోజు ఇండికేటరు సూపర్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాల ముందు చెప్పాలి. మొట్టమొదటిసారిగా సూపర్ ట్రెండ్ మీరు ఇదే టెక్నికల్గా మీరు ఇది మొట్టమొదటిసారిగా చూస్తుంటే కనుక దీనికి ముందుగా మీకు తెలిసి ఉండవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి మీకు ప్రైస్ యాక్షన్ అంటే ఏమిటో తెలిసి ఉండాలి. రెండవది మూవింగ్ యావరేజెస్ గురించి తెలిసి ఉండాలి. అలాగే వేరే ఇండికేటర్స్ RSI ఇలాంటి చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, వాటి గురించి కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. ఇవి తెలిసిన తర్వాత దాని మీద సూపర్ ట్రెండ్ అనేది ఉపయోగపడుతుంది. నేను ప్రత్యేకంగా ఒకప్పుడు వాడేవాడిని, ఇప్పుడు వాడటం లేదు. దీన్ని వాడట్లేదు, కానీ మార్కెట్లో చాలా ఫేమస్ ఇండికేటర్ ఇది, అండ్ ఇప్పటికీ జనాలు చాలామంది వాడుతున్నారు. సూపర్ ట్రెండ్ తర్వాత సూపర్ ట్రెండ్ ఇండికేటర్ కాకుండా సూపర్ ట్రెండ్ తోటి స్ట్రాటజీస్ కూడా తయారు చేసుకుని వాడతారు. అసలు ఈ సూపర్ ట్రెండ్ అంటే ఏంటో చూద్దాం. సో నేను ఆల్రెడీ ఇది ఇక్కడ సూపర్ ట్రెండ్ తీసుకోలేదు, సో ఇక్కడ తీసుకున్నాం. సూపర్ అని కొడితే మీకు ఫస్ట్ వచ్చేది ఉందో అది సూపర్ ట్రెండ్. సో చూస్తే మీకు 2 లైన్లు కనిపిస్తాయి, ఒక పైన ఒక ఎర్ర లైన్, కింద ఒక గ్రీన్ లైన్ కనిపిస్తుంది. ఓకే, దాని సెటప్కి వెళ్ళారనుకోండి. ఇప్పుడు నేను డేవ్లో ఉన్నా, ఈ సెటప్కి వెళ్ళారనుకోండి. ఇలా వెళితే మీకు డిఫాల్ట్ డిపెండింగ్ ఆన్ మీరు ఏ టూల్ వాడుతున్నారు. నేనైతే ట్రేడింగ్ వ్యూ వాడుతున్నాను కాబట్టి అది 3 అని కనిపిస్తుంది. కొన్ని వాటికి 14, 3 అని కొంచెం కనిపించడం, కొన్నిటికి కోటి నెంబర్లు కూడా కనిపిస్తాయట. నేను వాడలేదు, నాకు ఇది ఒకటే తెలుసు కాబట్టి 13 డిఫాల్ట్గా ఉంటుంది. అసలు ఇవి ఏంటి అంటే ఏటీఆర్ అనేది ఫస్ట్ ఇండికేటర్. అంటే ఇది యావరేజ్ ట్రూ రేంజ్ అంటారు దీన్ని. సో ఇది 10 అంటే గత 10 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, మనం రోజులు చూస్తున్నాం కాబట్టి 10 రోజులది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అది యావరేజ్ ట్రూ రేంజ్ కూడా తీసుకొస్తుంది అనమాట. రెండోది ఏదైతే ఉందో ఫ్యాక్టర్ అన్నారు. ఇందులో ఇది ఫ్యాక్టర్ అన్నాడు, ఇది 3 అన్నారు అనమాట. బేసికలీ ఇది ఆఫ్సెట్ గురించి మాట్లాడుతుంది అనమాట. అంటే ఇది ఎంత పెద్ద నెంబర్ పెంచితే ఇది నెంబర్ పెరిగే కొద్దీ మీకు ఫ్యాక్టర్ ఇక్కడ 4, 5 అలా ఈ గీత ఈ క్యాండిల్స్కి దూరంగా పెరుగుతుంది. ఈ నెంబర్ తగ్గించే కొద్దీ ఈ గీత క్యాండిల్స్కి దగ్గరగా వస్తుంది. సో డిఫాల్ట్ 3, దాని ప్రస్తుతం అలాగే ఉంచుతాం. అసలు ఇది ఏం చేస్తుంది అంటే, ఒక ట్రెండ్ మారుతున్నప్పుడు ఏదైనా ఒక స్టాక్ తీసుకుని, నేను ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ పెట్టాను, డిఫాల్ట్గా పెట్టాను నేను. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీరు నిఫ్టీకి వాడచ్చు, నిఫ్టీ 50కి వాడచ్చు, బ్యాంక్ నిఫ్టీకి వాడచ్చు, లేదా ఇండివిజువల్ స్టాక్ వాడుకోవచ్చు. కొంతమంది గోల్డ్ సిల్వర్ కూడా వాడతారు, నేను వాడను, బట్ వాడుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇది డౌన్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్. సింపుల్గా చెప్పాలంటే కింద గ్రీన్ లైన్ ఉంటే అది అప్ ట్రెండ్, పైన రెడ్ లైన్ ఉంటే డౌన్ ట్రెండ్. సో దీనికి అప్ ట్రెండ్ ఉంటే ఏం చేస్తారు, మీరు కొంటారు. సో ఎంతకాలం ఉంచుతారు అంటే, మీకు అప్ ట్రెండ్ మీకు మారి డౌన్ ట్రెండ్ వచ్చేంత వరకు ఉంచుతారు. సింపుల్ అనాలిసిస్ చెప్తున్నాను. డౌన్ ట్రెండ్ ఉంటే ఏంటి అంటే అమ్ముతారు. ఎప్పటిదాకా అంటే ఈ డౌన్ ట్రెండ్ మారి మళ్ళీ మీకు అప్ ట్రెండ్ వచ్చేంత వరకు కూడా మీరు ఉంచుకుంటారు. బేసిక్గా ఇన్ఫర్మేషన్ అది. అయితే దీన్ని అలా వాడేకూడదు. సో దీన్ని యాజ్ ఈజ్ వాడేకూడదు. ఇందాక నేను చెప్పిన విషయం ఏంటి, ఫస్ట్ మీకు ప్రైస్ యాక్షన్ గురించి తెలిసి ఉండాలి. సో ప్రైస్ యాక్షన్ గురించి తెలిసి ఉండాలంటే మీకు ట్రెండ్ లైన్స్ గురించి తెలిసి ఉండాలి. ట్రెండ్ లైన్స్ తెలిసి ఉండాలి, లేదా హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ ఏదైతే మనం గీస్తామో, అంటే రెసిస్టెన్స్ సపోర్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలిసి ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు ఈ స్టాక్ తీసుకున్నాను అనుకోండి. ఈ స్టాక్లో ఇది ఏబీబీ లైన్ ర్యాండమ్గా తీసుకున్న స్టాక్. ఇక్కడ అలా తీసుకుంటే మనకి ఇక్కడ ఇది సపోర్ట్ లైన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి దాదాపుగా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ అవుతుంది.
ఇక్కడ ఈ మధ్యలో ఇలా వస్తుంది, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ కింద మారుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి పెరిగింది అంటే ఇక్కడ ఒకవేళ ఇది పెరుగుతోంది అంటే ఇది మనకి రెసిస్టెన్స్ అవుతుంది, కింద నుంచి పైకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు సపోర్ట్ లైన్ అవుతుంది. ఈ తర్వాత ఇది దాటి వెళితే ఇది రెసిస్టెన్స్, ఇది కూడా రెసిస్టెన్స్ అవుతుంది. ప్రస్తుతానికి కనిపిస్తున్న మేజర్గా కనిపిస్తున్నది ఇది. దీని తర్వాత మైనర్గా మీకు మళ్ళీ వేరే లైన్స్ కూడా కనిపిస్తాయి, అది కాసేపు పక్కన పెడతాం. ఓకే, సో ఇప్పుడు మనం సూపర్ ట్రెండ్ పెట్టామనుకోండి, సూపర్ ట్రెండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ కొనేయమంటుంది, కానీ మీకు ఇక్కడ ఆల్రెడీ తెలిసి ఉండాలి మీకు ఇది రెసిస్టెన్స్ లైన్, ఇది దాటితే కానీ తీసుకోకూడదు అని. సో దీని తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో రెసిస్టెన్స్ లైన్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ లైన్ కూడా దాటిన తర్వాతే కొనాలి లెక్క ప్రకారం. చూసారా ఇంతకు మునుపు మైనర్ అన్నది చూసారు, అది కూడా మీకు రెసిస్టెన్స్ కింద యాక్టివేట్ అయింది, ఇది దాటిన తర్వాతే యాక్చువల్గా తీసుకోవాలి. సో సింపుల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఒక సూపర్ ట్రెండ్లో మనకి అప్ ట్రెండ్ కనిపిస్తున్నప్పుడు, నేను డేని చెప్తున్నాను చూడండి, సూపర్ ట్రెండ్లో అప్ ట్రెండ్ కనిపిస్తున్నప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ విక్తో సహా పైకి ఏదైతే ఉంటుందో అంటే మ్యాక్సిమం ఎక్కడి దాకా వెళ్ళిందో అంటే హై ఏదైతే ఉందో అది దాటిన తర్వాతే మీరు ట్రెండ్ తీసుకోవడం మొదలు పెట్టాలి. సో అలా తీసుకుంటే కనుక ఇదే కేసులో ఇది ఎప్పుడు వచ్చింది, ఇది దాటిన తర్వాత ఇది దాటి క్లోజ్ అయింది. సో ఇక్కడ కొనొచ్చు, ఈ రోజు కొనొచ్చు, లేదా నెక్స్ట్ డే మీకు క్యాండిల్ బాగాలేదు సో ఇక్కడ కొనొచ్చు, ఈ క్యాండిల్ బాగున్నప్పుడు ఇక్కడ కొనొచ్చు. సపోజ్ ఇక్కడే కొన్నారు అనుకున్నాయి, దాటిన తర్వాత కొన్నారు అనుకున్నాయి, జనవరి 30వ తారీఖు కొంటే కనుక మీకు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే మీకు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈ ట్రెండ్ కింద మారేంత వరకు ఉంది ఇక్కడ, రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కొంటే ఇక్కడ వరకు ఉంది. సో ఉత్తి ఇది ఒక్కటే చూసుకుంటే కనుక ఇది 15% ఉంది. కానీ ప్రైస్ యాక్షన్ గురించి తెలిసి ఉండాలని చెప్పాను. ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఇది ఈవినింగ్ స్టార్ గురించి తెలిసిన వాళ్ళు ఏదైనా సరే ఏం చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ వెంటనే మీరు ఎగ్జిట్ చేసేస్తారు. అంటే ఈ మన్నాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఓపెన్ అయిన వెంటనే ఎగ్జిట్ చేసేస్తారు. సో మనం ఇక్కడి నుంచి ఎంటర్ అయితే ఇక్కడికి మీరు బయటకు వచ్చేసి ఉంటే కనుక 15% కాదు మీకు 30% వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఈ 15% మీకు పోకుండా వచ్చేది అనమాట. సో ఇక్కడ దాకా వస్తే మీకు 15 వచ్చింది, లేదా ఇక్కడ 30 దాకా వచ్చింది. సో అది తెలుసుకోవాలి. ముందు ప్రైస్ యాక్షన్ ఉండాలి. ప్రైస్ యాక్షన్ తర్వాత మనం ఇది పెట్టుకోవాలి. ఇది ఒకటే కూడా కాదు, దీంతోటిగా నేను మామూలుగా వాడేది ఏంటంటే నేను ఇండికేటర్స్ EMA 20 కానీ 50 కానీ 200 కానీ వాడతాను. ఏది ఎక్కడ వాడతాను అన్నది ఒకసారి చూద్దాం. సో ఒకవేళ మీకు ప్రైస్ యాక్షన్ గురించి తెలియకపోయినా ఈ ట్రెండ్ లైన్స్ రాయడం, రెసిస్టెన్స్ రాయడం, లైన్స్ గీయడం, లేదా మన సపోర్ట్ లైన్స్ గీయడం కనుక తెలియకపోతే టెక్నికల్గా నేర్చుకుందాం అనుకుంటే కనుక నాకు చెప్పండి, నేను క్లాసెస్ తీసుకుంటాను, మీకు నేర్పించగలను. సో ఒకవేళ మనం ఈఎంఐల గురించి మాట్లాడదాం. ఈఎంఐలు మనకి ట్రేడింగ్ వ్యూలో 2 ఇండికేటర్ల వరకు ఫ్రీగా ఇస్తారు. కాబట్టి మనం మల్టిపుల్ ఈఎంఐలు పెట్టుకోవాలంటే 20, 50, 100, 200 ఏదైతే ఉందో అది ఒకటి పెట్టుకుని సూపర్ ట్రెండ్ ఒకటి పెట్టుకుంటే మనకి సరిపోతుంది. సో నేను ఇందులో ఇది 20 గ్రీన్ది, బ్లూ ఏమో 50, నేను 100 వాడట్లేదు ప్రస్తుతానికి, 200 వాడుతున్నాను, అది రెడ్ అనుకున్నాను. సో గ్రీన్ 20, బ్లూ 50, రెడ్ 200. సో ఇది నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేస్తే ఏంటి, ఈ గీతలు వచ్చాయి. సో ఇప్పుడు సెటప్ గురించి మాట్లాడదాం. డే సెటప్ ఎలా ఉంటుంది అంటే డే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న, స్వింగ్ ట్రేడ్ తీసుకున్నా కూడా డేకి ఎలా ఉంటుందంటే ఈ సెటప్ ఈ 10 ఇది 3 నేను ఇది మార్చట్లేదు. సో ఈ 10, 3 అలాగే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ 10, 3 వచ్చినప్పుడు నేను ఇక్కడ డే సెటప్లో నేను చూసేటువంటి ఈఎంఐ ఏదైతే ఉందో అది నేను 20 తీసుకుంటాను. సో 20 అన్నది మనకి బ్లూ. సో ఒకవేళ ఇది అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ప్రైస్ కనుక బ్లూ లైన్ కన్నా పైన ఉంటే, ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేను అన్ని 20, 50, 200 కూడా వాడతాను. నేను చూసేది ఏంటంటే అసలు ప్రైస్ నేను కొనాలి అంటే, లాంగ్ టర్మ్ కొనాలి అంటే కనుక ఈ 3 ఇండికేటర్లు కూడా ప్రైస్ కన్నా కింద ఉండాలి. సో ఇక్కడ నేను కొనను, ఇక్కడ బహుశా ఇక్కడ కొంటే కనుక మనకి ఈ ఇండికేటర్లు కిందే ఉన్నాయి కాబట్టి కొనచ్చు. ఎప్పుడు బయటకు రావచ్చు అంటే ఎప్పుడైతే మనకి ప్రైస్ యాక్షన్ చెప్తుందో అప్పుడు బయటకు రావచ్చు, లేదా ఇప్పుడు వన్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఇది గ్రీన్ ఉంది 20 EMI కన్నా కిందకు వస్తే అప్పుడు బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ ఇది రాలేదు కానీ క్రమక్రమంగా కొంచెం వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇది కనపడగానే మీకు బయటకు వచ్చేయాలి. ఇక్కడ మీకు యాక్చువల్లీ ప్రైస్ యాక్షన్ తెలిసిపోతుంది, బయటకు వచ్చేయాలని చెప్పేస్తుంది.
రైట్. సో వేరే ఇండికేటర్లు ఆర్ఎస్ఐ కూడా మీరు వాడుకుంటా అంటే చూసుకోవచ్చు. ఆర్ఎస్ఐ ఇక్కడికి వచ్చేసరికి మీకు 40 కన్నా కిందకి వచ్చేసి ఉంటుంది. సో బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ ఇది డే సెటప్. అదే 1 అవర్ సెటప్కి వెళ్ళామనుకున్నాం. 1 అవర్ సెటప్కి వెళ్ళినప్పుడు సూపర్ ట్రెండ్లో నేను సెటప్ ఏది మారుస్తానంటే ఇది నేను 18 చేస్తాను. సో ఎందుకు 18 చేస్తారు అంటే ఒక రోజులో 6 గంటలు ఉంటాయి. 6 3 18. సో నేను ఒక 3 రోజులు ట్రెండ్ చూస్తాను అన్నమాట. ఇది నా స్వింగ్ ట్రేడ్ కోసం. సో స్వింగ్ ట్రేడ్ కోసం 3 రోజులు ట్రెండ్ నేను పట్టుకోవడానికి కోసం అని అలానే పూర్తిగా వారం రోజులు ట్రెండ్ కాకుండా 3 రోజులు ట్రెండ్ పట్టుకోవడానికి కోసం చూస్తాను. సపోజ్ ఇక్కడ తీసుకున్నామండి. ఇది అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్, అది ఇక్కడ దాకా డౌన్ ట్రెండ్ అంది, ఇక్కడ వెంటనే అప్ ట్రెండ్ అంది. కానీ ఇక్కడ మనకి చాలా సింపుల్గా చూస్తే ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెన్స్ దాటి అండ్ ఫస్ట్ క్యాండిల్ పైకే ఉంది, ఇది అది దాటి వస్తే కానీ తీసుకోకూడదు. ఇప్పుడు నేను 1 అవర్కి వచ్చాను కాబట్టి 50 EMA చూస్తాను. 50 అనేసరికి ఏముంది నాకు, రెండోది బ్లూ పైన క్లోజ్ అవ్వాలి. ఇక్కడ బ్లూ పైన క్లోజ్ అయింది కాబట్టి సో ఇక్కడ కూడా తీసుకుని ఇది నా రెసిస్టెన్స్ దాటిన తర్వాత ఎంటర్ అవుతాను. ఇది కూడా దాటిన తర్వాత ఎంటర్ అవుతాను. సో నేను తీసుకునేది ఇక్కడ నుంచి తీసుకుని మళ్ళీ నేను ప్రైస్ యాక్షన్ చూస్తున్నాను. ప్రైస్ యాక్షన్ ఏ ఈఎంఐ దగ్గర నాకు వచ్చిన ఈఎంఐ కన్నా కిందకు వచ్చేసినా కూడా బయటకు వచ్చేయచ్చు. సో సూపర్ ట్రెండ్ చూపిస్తోంది. కానీ ఇక్కడ నేను ఇక్కడ చూసారు కదా, ఇది ఒకసారి కిందకు వచ్చింది. బట్ ఇక్కడ నేను చూసేది మేజర్గా చూసేది 50. ఈ 50 కన్నా కిందకు వస్తే నేను బయటకు వచ్చేస్తాను. సో ఈ వచ్చింది 20 కన్నా కిందకు వచ్చింది కానీ 50 కన్నా రాలేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది, 20 సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఇక్కడ మీకు ఇది చూసారా, ఇది ఏదైతే ఉందో ఇక్కడ డౌన్ ట్రెండ్ మీకు కన్విన్స్ చేసింది. అంటే ప్రైస్ యాక్షన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇది సైడ్ వేస్కి వెళ్ళిపోయింది లేదా కింద పడిపోతుందని తెలిసిపోతుంది. సో ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మీరు బయటకు వచ్చేయచ్చు. ఇక్కడ వచ్చినా కూడా మీకు పెద్ద లాస్ ఏ ఉండదు. బట్ మనం ఇక్కడే వచ్చేసాం అనుకున్నాం. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వచ్చాము, మన ట్రెండ్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ దాకా లెక్క పెట్టుకుంటే కనుక మనకి ఇక్కడ దాకా లెక్క పెట్టుకుంటే ఇది ఒక 18%. ఎన్ని రోజుల్లో 70 బార్స్ అంటే మీకు ఒక 10 రోజుల్లో 11 రోజుల్లో మీకు ఇది కనిపించింది. 1 అవర్ చూస్తున్నాం కాబట్టి 70 బార్స్ అనేసరికి 11 రోజులు, 11-12 రోజుల్లో మనకి ఇక్కడ కనిపించింది. సో ఈ రోజే ఇక్కడ బయటకు వచ్చేస్తాం కాబట్టి ఈ రోజు ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే తెలిసిపోతుంది కాబట్టి బయటకు వచ్చేయచ్చు. సో ఇది కూడా స్వింగ్ ట్రేడే. అంటే మీరు కొని వారం రోజుల్లో 10 రోజుల్లో ఒక 10% 15% టార్గెట్ పెట్టుకుని చూడడానికి కోసం అని వాడుకోవచ్చు. మూడోది, డే ట్రేడ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ డే ట్రేడ్ చేస్తుంటే ఎలా చూడాలి. డే ట్రేడ్లో ఇప్పుడు ఈ సూపర్ ట్రెండ్ యొక్క ఇండికేషన్ నేను 18 కాకుండా దీన్ని 20 చేస్తాను. ఓకే, ఆ 3 అలాగే ఉంచేస్తాను. 3 నాకు ఫ్యాక్టర్ నేను పెద్దగా మార్చట్లేదు. అది కొంతమంది 3.3 పెట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 2.5 పెట్టేవాళ్ళు ఉన్నారు. అదంతా మీ ఓపికను బట్టి చూసుకోవచ్చు. అదే మీ రిస్క్ రివార్డ్ని బట్టి చూసుకోవచ్చు. సపోజ్ ఇది మీరు 2 తీశారనుకోండి, లైన్ చూడండి కొంచెం దగ్గరగా వస్తుంది. ఈ కింద లైన్ దగ్గరకు వస్తుంది, పైన లైన్ దగ్గరకు వస్తుంది. అదే ఇప్పుడు మీరు 4 చేశారనుకోండి, దూరం అవుతుంది. అది మీ రిస్క్ రివార్డ్ అనమాట. సో అక్కడ దాకా మీరు స్టాప్ లాస్లు అవి పెట్టుకోవడానికి ఉంటుంది. సో స్టాప్ లాస్ గురించి మాట్లాడలేదు కాబట్టి ఒకసారి అది కూడా మాట్లాడదాం. ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుని చేద్దాం. సో ఇప్పుడు మనకి డే ట్రేడ్కి వచ్చేసరికి మనకి ఇది 200 EMA అన్నది ఒకవేళ ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ దాకానే వస్తుంది మన టార్గెట్ ఇదే, రైట్. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే, మన సూపర్ ట్రెండ్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి దీనిపైన ఇది క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ ఎంటర్ అయితే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము అంటే ఫస్ట్ క్యాండిల్ కింద పెట్టుకోవాలి. అంటే సూపర్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి క్యాండిల్ కింద పెట్టుకుంటే అప్పుడు మీకు ఈఎంఐ 200 ఏదైతే ఉందో అది మీకు టార్గెట్ అవుతుంది. 1:1.5, దాదాపుగా 1:1.5 ఉంది. సో ఈ కేసులో ర్యాలీ అయింది. సో ర్యాలీ అవుతుంటే కనుక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఈ రోజుకి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. అంటే మీకు దాదాపుగా 1:3.5 దాకా కూడా ఒకటే రోజులో ర్యాలీ వచ్చింది. సో అలా కూడా చేసుకోవచ్చు. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ మార్చుకుంటూ వెళ్తే కనుక మీకు ఇక్కడ దాకా ట్రెండ్ ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఇందులో చూసే ఈఎంఐ ఏంటంటే 200 EMI కన్నా ప్రైస్ పైన ఉంటే, ఇప్పుడు పైన 200 EMI చాలా దూరంలో ఉంది. ఇది నేను ఇక్కడ గ్రీన్ ఇచ్చినా కూడా సాధారణంగా నేనైతే తీసుకోను. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే తప్పితే 1% 2% కన్నా ఎక్కువ ఉంటే కానీ తీసుకోను. ఇప్పుడు కేసులో ఉంది కాబట్టి బహుశా 2% ఉంది కాబట్టి చిన్న షార్ట్ రన్ చేసుకోవచ్చు. బట్ యూజువల్గా ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేస్తాను. వేరేది ఏదైనా తీసుకుంటాను, ఏదైతే బాగుందో అది తీసుకుంటాను.
సో ఏ మనకి ట్రెండ్ వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇది ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ బాగాలేదు, థర్డ్ క్యాండిల్ బాగాలేదు, దాటి వెళ్ళింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో మోస్ట్ లైక్లీ ఇక్కడ ఇక్కడ ఎంటర్ అవుతాను. ఇది పెద్దగా మనకు రాదు. సో కొంతమంది ఇక్కడే తీసేసుకోండి అంటారు. అది రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నేనైతే సజెస్ట్ చేయను. దీని గురించి మీ రిస్క్, మీ రివార్డ్ మీరు ఎలా లెక్క పెట్టుకుంటున్నారు దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీ ఇండివిజువల్గా మీకు ఎంత కెపాసిటీ ఉంది, రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంది, దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఇది ఏదైనా సరే బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసుకుని మీకు ఏ సెటప్ బాగుంటే అది మార్చుకోవచ్చు. మీరు 3 పెట్టుకోవచ్చు, 3.3 పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు. అది డేలోకి వచ్చేసరికి ఒకవేళ మనం ఈ సెటప్ మళ్ళీ 10కి మారిస్తే ఈ 3 అన్నది ఏదైతే ఉందో అది మీకు స్టాప్ లాస్ అవుతుంది అనమాట. సో అంటే ఈ గీత ఏదైతే ఉందో ఒకవేళ నేను ఇక్కడ ఇక్కడ తీసుకుని ఇది నాకు రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూస్తారు కదా, ఇది రెసిస్టెన్స్ దాటి ఇక్కడ నాకు ఆల్రెడీ సూపర్ ట్రెండ్ వచ్చింది. ఇక్కడ వచ్చింది కానీ నేను తీసుకోను, నాకు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. ఇక్కడ ఎక్కడి నుంచో వస్తుంది, అది అక్కడ పాతది, అది పాత రెసిస్టెన్స్ ఎక్కడి నుంచో వస్తుంది కాబట్టి నాకు తెలుసు ఇది ఉందని. సో ఇది దాటిన తర్వాత బహుశా ఇక్కడెక్కడో ఎంటర్ అవుతాను. ఇక్కడెక్కడో ఎంటర్ అయినప్పుడు నా స్టాప్ లాస్ ఏది ఉంటుంది, దీనికి నా స్టాప్ లాస్ ఈ ఈ సూపర్ ట్రెండ్ లైన్ దగ్గర కానీ లేకపోతే ఈ 20-50 ఈఎంఐల దగ్గర కానీ నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఇది దీనికోసం అనమాట. సో ఇది మీరు కనుక ఇంకా తగ్గిస్తే కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. ఈ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా పెట్టుకుంటారు. అది మీ ఇష్టం. మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు అన్నది మీ ఇష్టం. తగ్గించుకోవడానికి, లాస్ తగ్గించుకోవడానికి నేను సాధారణంగా 20 కానీ 50 దగ్గర ఈఎంఐ దగ్గర నేను వాడుకుంటాను. ఒకవేళ నేను వాడితే అది నా రిస్క్ ఎపిటైట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోగలను. ఎక్కువ డబ్బులు పోయినా నేను మళ్ళీ సంపాదించుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను అలా చేస్తూ ఉంటాను. సో ఇది నేను చేసినట్టు మీరు చేయాలని రూల్ లేదు. ముందు ఇండికేటర్ గురించి తెలుసుకోండి. దానికన్నా ముందు మీరు ప్రైస్ యాక్షన్ గురించి తెలుసుకోండి. ప్రైస్ యాక్షన్లో ఏముంది, ప్రైస్ యాక్షన్లో ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఈఎంఐల గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు సూపర్ ట్రెండ్ వాడుకోండి. సూపర్ ట్రెండ్ ఒక్కటే మాత్రం ఏది చెప్పదు. ఇది ఒక్కటే వాడేసుకుని నేను ఏదో నేర్చేసుకున్నాం అనుకుంటే కనుక అవ్వదు. సో మీరు మిగిలిన కూడా తెలుసుకోవడం ఉత్తమం. సో ఒకవేళ మీకు తెలియకపోతే మళ్ళీ నాకు మెసేజ్ పంపిస్తే కనుక నేను ఖచ్చితంగా మీతో కోఆర్డినేట్ చేసి నేను మీకు నేర్పిస్తాను. మీకు ఈ ఇప్పుడు మాట్లాడిన టర్మినాలజీ అంతా కూడా మీకు ఒక 5-6 క్లాసుల్లో మీకు అర్థమైపోతుంది. పెద్ద ఏమి డిఫికల్ట్ ఏం కాదు. చాలా అట్టుపండు కొలిచినట్టు చెప్తాను. మీకు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ వరకు ఇప్పుడు చెప్పిందంతా కూడా పూర్తిగా అర్థమైపోతుంది. సో టెక్నికల్గా నేర్చుకుంటే బెటర్. నా దగ్గరే కాదు, మీకు ఎవరి దగ్గర నేర్చుకున్నా పర్వాలేదు, నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ముందు జ్ఞానం సంపాదించండి, తర్వాత డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఈ రోజుకి సూపర్ ట్రెండ్ గురించి మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకోటి ఏదైనా ఒక ఇండికేటర్ కానీ లేకపోతే స్టాక్ సెలెక్షన్ కానీ ఇలాంటిది ఏదైనా ఆప్షన్స్ తీసుకుని రోజుకొకటో రెండో వీడియోలు ప్రత్యేకంగా నా సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఛానల్లో పెడతాను. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ కోసం తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత 2-3 వారాల తర్వాత మిగిలిన వాళ్ళకి ఓపెన్ చేస్తాం. ప్రస్తుతానికి ఇది ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ మాత్రమే. నా తరఫున వాళ్ళకి నేను చెప్పుకునేటువంటి ధన్యవాదాలు. సో నా జ్ఞానాన్ని మీకు మీ ముందు పెడుతున్నాను, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పెడితే కనుక నాకు కమెంట్స్ పంపించండి. నేను ఇంకా ఏమైనా ఇండికేటర్ గురించి కావాలంటే కనుక చెప్పండి. నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. నమస్కారం.